ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ కోసం వేట కొనసాగుతోంది. అయితే ఢిల్లీలో స్పెషల్ టీం వేట కొనసాగుతున్నప్పటికీ విశాఖలో మాత్రం లోకల్ టీం ఎలాంటి పురోగతి సాధించలేకపోతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ చెప్పిన పబ్స్లో తనిఖీలు చేయకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు సీసీ ఫుటేజ్ చెక్ చేయలేదు. ఇక పోలీసులు పబ్ల వైపు కూడా వెళ్లకుండా కూటమి నేతల ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్లో కూటమి నేతల కుమారుల పేర్లు ఉన్నట్టుగా సమాచారం. రైట్, విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నరేష్, చెప్పండి, కొంతమంది కూటమి నేతల కుమారుల పేర్లు వినిపిస్తున్నందుకే పోలీసులు అటు వేపుగా కూడా వెళ్ళట్లేదు, ఇన్వెస్టిగేషన్ నత్తనడకన సాగుతోంది, స్టేట్ వైజ్గా అనేది వినిపిస్తోంది. మరోవైపు సెంట్రల్లో చాలా స్పీడ్గా దీని విచారణ కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ ఎందుకు ఈ ఆలస్యం అంటే కనుక వాళ్ళ టీడీపీ నేతల కుమారుల పేర్లు వినిపిస్తున్న పరిస్థితి ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? హరి, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అంశం విశాఖపట్నంలో 25 గ్రాముల కొకైన్ కేసు. అయితే ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటిగా కూటమి నాయకుల కుమారులు ఈ కేసులో ఉండవలసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత ఆసక్తిగా మారింది. కాకపోతే ఈ కేసులో విచారణ మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. పూర్తిగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలను కూడా పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు చేయాల్సిన అంశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ వద్ద ఉన్నాం. అయితే సిరిపురం జంక్షన్ వద్ద పూర్తిగా పోలీసులు ఇచ్చిన 3 డౌన్ పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లోనే అంశాన్ని మనం ప్రస్తావిస్తున్నాం. ప్రధాన నిందితుడి కేసులో ఉన్న అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా అనే వ్యక్తి సిరిపురం జంక్షన్లో ఉన్న కాస్మిక్ హౌస్ పబ్కి రెగ్యులర్గా వస్తాడని, ఆ చోటే డ్రగ్స్కు సంబంధించిన మాటలు చర్చలు కూడా జరిగాయని నేరుగా కూడా పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లోనే 3 డౌన్ పోలీసులు పెట్టుకున్నారు. అయితే పూర్తిగా కూడా ఇది సిరిపురం జంక్షన్ వద్ద నుంచి మనకి 3వ ఫ్లోర్లో కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 3 అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన 2 ఇంకా అరెస్ట్ చూపించిన పరిస్థితి వారు అనుమానితంగానే పేర్కొన్నారు. అయితే ఈ కేసులో కూటమి నాయకుల కుమారులు ఉన్నారు అనే వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ కేసుకి మరింత ప్రాధాన్యత పెరిగినప్పటికీ కూడా ఈ కేసులో కింగ్ పిన్గా ఎవరైతే ప్రిన్స్ ఉన్నారో ఆ ప్రిన్స్ కోసం ఢిల్లీలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ పోలీసులకు స్టేట్మెంట్లో నేరుగా తాను విశాఖపట్నంలో 2 పబ్స్కి రెగ్యులర్గా వెళ్తారని, అలాంటి చోట్ల ఈ డ్రగ్స్ కూడా పూర్తిగా వాడినట్లుగా తెలిసిన సమాచారం. ఈ తరుణంలో పూర్తిగా కూడా అసలు ఎవరైతే ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా ఈ ఏదైతే పబ్బుల చోటకు వెళ్ళాడో ఆ పబ్బుల చోట కనీసం దర్యాప్తు జరగలేదని, అదేవిధంగా అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలించలేదని, సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించినట్లయితే పూర్తిగా ఎందుకంటే అతను ఎవరిని కలిశాడు, ఏ సమయంలో కలిసిన అంశమే తేలే అవకాశం ఉంది. కానీ కొంతమంది కూటమి నాయకుల ఒత్తిళ్లతోనే సరైన రీతిలో కూడా పోలీసులు దర్యాప్తు చేయలేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో అసలు ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితుడు ఎవరైతే అక్షయ్ కుమార్ ఉన్నారో అక్షయ్ కుమార్కి ఈ డ్రగ్స్ ముఠాతో ఏ విధంగా సంబంధాలు ఏర్పడ్డాయనుకున్న దర్యాప్తు చేస్తే నేరుగా రాజస్థాన్, అదేవిధంగా గోవాలో కొన్ని మ్యూజికల్ నైట్స్ జరిగాయని, ఆ మ్యూజికల్ నైట్స్ తరహాలో జరిగిన సమయంలోనే డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఏర్పడ్డాయని కూడా పోలీసులు గుర్తించారు. అయితే అదే తరహాలో విశాఖపట్నంలో ఏమైనా మ్యూజికల్ నైట్స్ జరిగాయా? ఎందుకంటే ఇతను రెగ్యులర్గా విజిట్ చేస్తున్న ప్లేసులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే 3 డౌన్ పోలీసులు నేరుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారో అలాంటి ప్లేసుల్లో ఏమైనా మ్యూజికల్ నైట్స్ జరిగాయా అనుకోవడం కూడా దర్యాప్తు కొనసాగలేదు. ప్రస్తుతం మనం వెనుక భాగంలో విశాఖపట్నం సంబంధించిన కాస్మిక్ హౌస్ సంబంధించిన ఏదైతే మెనూ ఉంది అయితే పూర్తిగా కూడా వారు ఏమైనా ఇక్కడ మ్యూజికల్ నైట్స్ ఈ తరహాలోనే ఏర్పాటు చేశారా? ఆ తరహాలో ఏర్పాటు చేసినట్లయితే కనీసం ఆ సమయానికి ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా ఈ మ్యూజికల్ నైట్ జరిగినట్లయితే ఎవరైనా డ్రగ్స్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే కూటమి నాయకుల కుమారులు ఎవరైతే ఉన్నారో వారైనా సరే ఈ కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ అలియాస్ మున్నాను కలిశారని కొనమ దర్యాప్తు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ కేసులో పురోగతి సాధించే అవకాశం కూడా విశాఖవాసులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి, రైట్.